గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జర్నలిస్ట్ కలిగోట రవిరెడ్డి మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించి ఉష్ణోగ్రతలు తగ్గించాలి అంటే ఇంకా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు రవిరెడ్డి. భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి ఎన్ భోజనారాయణ గారి ఆధ్వర్యంలో నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక మొక్క నాటడం జరిగింది. మరి ఒక చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి మహాయజ్ఞంలో పాల్గొంచుకున్నందుకు చాలా అదృష్టంగా ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాము, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని కోట్ల మొక్కలైతే నాటడం జరిగింది. ఈ యొక్క సంస్థ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే సంస్థ కూడా అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించండి, వృక్షో రక్షతి రక్షితః అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, మరి ఇలాంటి చక్కని అవకాశం నాకు కల్పించినటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి, అట్లాగే ఎన్ భోజనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.